ఈనాటి కథ శీర్షిక నూటికి సర్దార్. అనగనగా ఒక ఊళ్ళో వీరయ్య అనే ఒక దర్జీ ఉన్నాడు. అతడు ఒక రోజున మామూలుగా అరుగు మీద కూర్చుని బట్టలు కుట్టుకుంటున్నాడు. ఇంతలో అక్కడికి మామిడి పళ్ళు అమ్మకానికి వచ్చాయి. అవి చూసేటప్పటికి వీరయ్యకు నోరూరింది. సరే, ఒక బేడా పెట్టి 2 పళ్ళు కొని వాటిని ముక్కలు చేసి అక్కడ పెట్టుకున్నాడు తిందామని. ఈ లోపల కొన్ని ఈగలు వచ్చి ఆ ముక్కల మీద వాలాయి. వాటిని చూడగానే వీరయ్యకి పట్టలేనంత కోపం వచ్చింది. నేను కష్టపడి తయారు చేసుకున్న ముక్కల మీద వాలడానికి ఈ ఈగలకు ఎన్ని గుండెలున్నాయి, ఎంత సాహసం, చూడు వీటి పని పట్టిస్తా అంటూ కుడుతూ కుడుతూ ఉన్న బట్ట తీసి కోపంతో టపీమని ఆ ముక్కల మీద వేసి కొట్టాడు. దెబ్బతో ఆ ముక్కల మీద వాలిన ఈగలు ఎక్కడికక్కడే చచ్చిపోయాయి. ఏదో ఒకటో రెండో ఈగలు మాత్రం ఎలాగో తప్పించుకుని ఎగిరిపోయినాయి. వీరయ్య అంటే ఏం సామాన్యుడా, మంచి సూర్యుడు, వీరాగ్రేసరుడు, అంతకు మించిన బుద్ధిబలం కలవాడు. అప్పుడు అతడు ఆ చచ్చిపోయిన ఈగలన్నిటినీ లెక్కిస్తే